ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. అమ్మా, ఎప్పుడో పసితనంలో నన్ను వదిలేసిపోయావు. మళ్ళీ నువ్వు నన్ను కలుసుకునేసరికి నాకు చంద్రికకి పెళ్ళైపోయింది. మా పెళ్ళి ఎలాగో నీ కళ్ళారా చూసుకోలేకపోయావు. కనీసం ఈ పెళ్ళైనా నువ్వు దగ్గరుండి చూసుకుంటావు కదమ్మా. అప్పుడు నువ్వు నా నుదుటిన కళ్యాణ తిలకం తెత్తలేదు. ఆ అవకాశం భానుమతి అమ్మకు కూడా దొరకలేదు. ఎందుకంటే భానుమతి అమ్మకి ఇష్టం లేకుండానే నేను చంద్రికని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈరోజు నాకిష్టం లేకుండా రుద్రానికి నాకు పెళ్లి జరుగుతుంది. దీనికి నీ చేతుల మీదుగా నన్ను పెళ్లి కొడుకుని చేసి ముస్తాబు చేస్తున్నావు కదమ్మా. చూడు భరత్, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు. కానీ నేను పట్టుపట్టి ఈ పెళ్లి ఎందుకు చేయిస్తున్నాను అన్న విషయం నీకు ఈ రోజు కాకపోతే తర్వాతైనా అర్థం అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదులే. అమ్మా, ఒకసారి ఇలా వస్తారా? ఇదిగో వస్తున్నాను పంతులు గారు. చూసావమ్మా, ఈరోజు మీ నాన్నకి పెళ్ళి. మనిద్దరం దగ్గరుండి మీ నాన్న పెళ్లి చూడాలి. మీ నాన్న బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అందుకే నువ్వు నా గురించి ఏం దిగులు పడకు. నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే, నేను ఎక్కడున్నా కానీ నిన్ను చూస్తూనే ఉంటాను, సరేనా? మీ నాన్నకి నువ్వంటే ప్రాణం. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే నువ్వు ఆయన కూతురివి కాదు కదా, అమ్మవి కదా. అందుకు నీతోటైతే చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. కానీ నా మనసులో మాత్రం చాలా బాధగా ఉందమ్మా. చంద్రిక, మీరేంటి ఇలా వచ్చారు? అక్కడ మీ పెళ్లి కదా రెడీ అవ్వలేదా? ఏంటండి బొట్టు పెట్టుకున్నారు, బాసికం కట్టుకున్నారు, కానీ తల ఏంటండి సరిగ్గా దూకోలేదు? ఉండండి, ఇలా కూర్చోండి, నేను తల దూతాను. చంద్రిక, ఇంకొద్దిసేపట్లో మరొక ఆడదానితో పెళ్లి కాబోతోంది. నేను నీ జీవితంలో నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాను చంద్రిక. దాందే ఉందండి, పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మీరు రుద్రాణితోనే కదా కలిసి ఉండాలి. ఇది ముందుగా మనం అనుకున్నదే కదా. అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిందేముంది చెప్పండి. చంద్రిక, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో నాకు తెలీదు. నేను అడిగినా కానీ నువ్వు నాకు చెప్పవన్న విషయం నాకు తెలుసు చంద్రిక. ప్లీజ్ చంద్రిక, ఒక్కసారి ఆలోచించు.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఒక్క మాట చెప్పావంటే ఈ పెళ్లి ఇక్కడితోనే ఆపేస్తాను. నువ్వు నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేను చంద్రిక. ఈ విషయం నీకు తెలుసు. బ్రతకాలండి, బ్రతకాలి. బ్రతకలేను అంటారేంటి? మీ జీవితంలోకి మరో ఆడది రాబోతోంది. మీరు ప్రాణాలు తీసుకొని ఆ అమ్మాయికి అన్యాయం చేస్తారా? ఇదేనా మీ నుంచి నేను కోరుకుంటోంది? చూడు చంద్రిక, ఇప్పుడు నీతో మాట్లాడి నిన్ను ఒప్పించే ఓపిక నాకు లేదు. అలాగే మా అమ్మతో మాట్లాడి ఈ పెళ్లిని ఆపగలిగే శక్తి కూడా నాకు లేదు. నా మనసులో మాట చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలోనే నువ్వు తప్ప నాకింకెవరూ లేరు చంద్రిక. అందుకే ఇంకొక్కసారి అడుగుతున్నాను, దయచేసి ఈ పెళ్లి ఇక్కడితో ఆపేయమని చెప్పు. చూడండి, మీరంతా బాధపడుతూ ఏం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని బాధ పెట్టి ఈ పెళ్లి చేసి రుద్రాన్ని గొంతు కోయాలని నేను అనుకోవడం లేదు. మీరు వద్దు అంటే ఈ క్షణమే పెళ్లి ఆపేస్తాను. కానీ ఈ పెళ్లి ఆగిపోయిన మరుక్షణం నా ప్రాణం అక్కడే ఆగిపోతుంది. చంద్రిక, మీరు నా మీద ఒట్టేసి మాటిచ్చారు, గుర్తుందా? ఒకవేళ మీరు ఆ మాట తప్పుతాను అంటే నేనేమి కాదన్ను. కాకపోతే నా ప్రాణం ఉండాలా పోవాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నీకెంత చెప్పినా నా బాధ నీకు అర్థం కాదులే చంద్రిక. సరే, నీ ఇష్టం. ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం ఇలా కూర్చోండి. కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి, ఆఖరిసారిగా నేను కోరిక కోరుతాను, తీరుస్తారా? నీకోసం నాకు ఇష్టం లేకపోయినా నా జీవితాన్నే పణంగా పెట్టాలనుకుంటున్న వాణ్ణి నువ్వు కోరిక కోరితే కాదంటానా? చెప్పేం చేయమంటావు? నా చేత్తో 2 ముద్దలు అన్నం తినిపించినా ఇప్పుడు మీ పెళ్లి జరిగిపోతుంది కదా. మీరు రుద్రాణి మెళ్ళో తాళి కట్టగానే మరో ఆడదానికి భర్త అయిపోతారు. అప్పుడు నా భర్త స్థానం నుండి వెళ్ళిపోతారు. మళ్ళీ మీకు అలా తినిపించే అదృష్టం నాకు దక్కుతుందో లేదో. అందుకే ఆఖరిసారిగా మీకు అన్నం తినిపిస్తాను, కాదనకండి ప్లీజ్. అలాగే చంద్రిక, నీ ఇష్టం. నాకు నీ చేత్తో అన్నం తింటే ఆ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే పెట్టు. సరేనండి. దేవుడా, ఎండమావి చేశావురా, దేవుడా, అమృతమంటి ప్రేమను కురిపిస్తావు, మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు, గుండెనెందుకిచ్చావురా దేవుడా. మళ్ళీ నాకు ఈ అవకాశం వస్తుందో రాదో నేను తినిపిస్తాను.
ప్రేమతో పెనవేసి ఒకరికొకరుగా తోడు చేస్తావు. భరత్ భరత్ పంతులు గారు రమ్మంటున్నారు, వెళ్దామా? ఆ, వెళ్ళండి, టైం అయిపోతుంది. లేవండి. నిండు ప్రాణాలు కదిలిపోతుంటే కంటి నీటితో కాల్చేవు. బండరాయిలా నువ్వు ఉంటావు కనుకనే బాధపడలేవు. ఈ మాయలన్నీ కనీకే తెలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఆలోచించుకో. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినేవతే ధీనామ విత్రేవతో శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీగుం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భూతద్రవాణి ధర్మధర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనే యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాం ప్లీజ్ అలా డల్గా పెట్టకండి. కాస్త నవ్వుతూ ఉండండి, ప్లీజ్. జయస్తేషాం కుతస్తేషాం. అలసిపోని ఆశలే మాయే అయ్యో, గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయే. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. నేనే పెళ్లి కూతుర్ని. నేను వస్తున్నా. ఆగండి మేడం. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికా పరుగులు అసలు? అరే, నన్ను పిలుస్తున్నారే, నేను వెళ్ళాలి. అయ్యో, మీకంతా హడావుడే. అదేమన్నా శోభనం అనుకుంటున్నారా? పిలవకుండానే పరిగెత్తడానికి. దానికంటే మీకు తొందర ఎక్కువ. కానీ దీనికేమైంది? కాస్త వాళ్ళొచ్చి తీసుకెళ్లే వరకు ఆగండి. పెళ్లి కూతురన్నాక ఆత్రం ఉండకూడదు మేడం, సిగ్గుపడాలి. అయినా మీకు సిగ్గేంట్లేండి. అబ్బా మేడం, అవతల పెళ్లి జరుగుతుంటే అదో వదిలేసి నా చెంప పగలు కొడతారా మీరు? ఇదిగోండి, ఇప్పుడే చెప్తున్నాను, నాకు గనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని శపించేస్తాను. నా శాపం తగిలిందంటే మీ పెళ్లి ఆగిపోతుంది. నీరజ, అలా వాగకే. ఇప్పటికే 3 సార్లు భరత్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించి ఓడిపోయాను. ఇప్పుడు మళ్ళీ అపశకునాలు మాట్లాడవంటే లేనిపోనిది. అసలు ఎందుకు చెప్పు? ఏదన్నా జరిగినా జరుగుతుంది. ప్లీజ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్. ఆ మాత్రం భయం ఉంది కదా. అలాంటప్పుడు అనవసరంగా నా మీద చేయి చేసుకోకండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా వినండి.
ఇప్పుడు మీనాక్షి గారు చంద్రిక వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండండి. లేదు నీరజ, టైం అయిపోతుందే. షో మీ టైం తగలడా, కాస్త వెయిట్ చేయండి. మరీ అంత తొందరేంటి మీకు? మిమ్మల్ని చూస్తుంటే భరత్ తాళి కట్టే వరకు ఆగేలా లేరు. మీ అంతటా మీరే తాళి మెళ్ళ వేసుకునేలా ఉన్నారు. కాస్త వెయిట్ చేయండి మేడం. లేట్ అవుతుంది నీరజ. షో అదిగొచ్చారు. ఇదిగో రా వెళ్దాం. పదండి. పద. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదో ఆయుష్యమగ్ర్యం వ్రతముంజు శుభ్రం యజ్ఞో. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలో. అబ్బబ్బబ్బబ్బ, ఏం సిగ్గు నటిస్తున్నావే? నీ సిగ్గు సేవడా. చెట్టు ఉడికే కాలంలో కుక్కమూతి పిందులు పుడతాయంట. నువ్వు సిగ్గుపడుతుంటే అట్లా ఉంది. కుడిహారతులయ్యేనా ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. తాళంటే తాడనే తలచాను నాడు, అది ఏదో తెలిసేను నేడు. ఆ తాళి పెళ్లికే రుజువన్న నిజము, తరువాత తెలిసేమి ఫలము. రుద్రాణి, పెళ్లి కూతురు ఇలా కూర్చోకూడదు. కాలు పైకి పెట్టు. కాలు ఇలా పెట్టు. ఇలా చేతులు ఇలా పట్టుకో. ఇప్పుడు చెయ్యి. అది తెలిసిలే చంద్రిక, ఎన్నిసార్లు పీటల మీద కూర్చోలేదు. ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. అబ్బాయి చేతికి కంకణం కట్టమ్మా. బాబు, మీరు అమ్మాయి చేతికి కట్టండి. ఏమండి, తీసుకోండి. తీసుకో నాయనా. కట్టండి. ఏంటబ్బా ఇది?
ఇది నిజంగానే 8వ వింతలా ఉంది. నిజంగానే ఈ పెళ్లి జరిగిపోతుందా ఏంటి? భగవంతుడా, పొరపాటున కూడా ఇలాంటి ఘోరాలు మాత్రం చేయకు స్వామి. ఏదో రకంగా ఈ పెళ్లి ఆపే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షే విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్తా యాజా పద్మాసనస్థా విపులగడితటే పద్మపత్రాయతాక్షే గంభీరావర్తనాభిస్తనవర్ణమితా శుభ్రవస్త్రోత్తరీయా. వలపు దీపాలు వెలిగించి వేల వెన్నెలలు కురిపించి కలల కాలాన్ని కరిగించేస్తావు. చిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు. ఆడినంతసేపు ఆడుకొని బొమ్మలన్నీ విసిరేస్తావు. ఊహ తెలియని పసిపాపై బొమ్మరిల్లు తెన్నేస్తావు. ఏ మాయ తెలియని పసి హృదయాలను తలో దిక్కుగా విసిరి కొడతావు. గుండెనెందుకిచ్చావురా అనుకుంటున్నట్టుగా నీకు క్యాన్సర్ లేదు. ఈ డాక్టర్ ఎవరు తెలుసా? ఇదిగో ఈ రుద్రానికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు నీ అంతట నువ్వే నిజం చెప్పు. భరత్ ప్లీజ్, వీళ్ళ మాటలు నమ్మొద్దు. ఇంత దూరం వచ్చాక మళ్ళీ వెనక్కి తగ్గొద్దు. ఇదిగో ఈ తాళ్ నా మెళ్ళో కట్టు.